హాయ్ అండి, ఈరోజు వీడియోలో లో అండ్ హై ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తానండి. ఇది వచ్చేసి 5 మీటర్ల ఫ్యాబ్రిక్ అనమాట. చూసారా, ఫ్రంట్ వచ్చేసి హై ఉంది, కింద వచ్చేసి లో ఉంది, వెనకాల వచ్చేసి ఫుల్ సర్కిల్. ఈ ఫ్రంట్ వచ్చేసి 2 లేయర్స్ కూడా మీకు హాఫ్ సర్కిల్ ఫుల్ సర్కిల్ అయితే వస్తుంది. టోటల్ 5 మీటర్లు. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీషో నుంచి అయితే తీసుకున్నాను. ఎవరికైనా లింక్ కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇస్తాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా 2 స్టెప్స్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఫ్రంట్లో కూడా 2 స్టెప్స్ ఇచ్చాను కదా, అందుకుని మన వాళ్ళకి చూపిద్దామని ఈ మోడల్ అనేది ఎప్పటి నుంచో కుడదామనుకుంటున్నాను. అందుకనైతే ఈ మోడల్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తానండి. ఫ్రంట్లో పైకి ఒక హై వస్తుంది, కిందకి లో, వెనకాల కూడా ఈక్వల్గా వస్తుంది అనమాట, ఫ్రంట్ పార్ట్తో ఈక్వల్గా. మొత్తం టోటల్ 5 మీటర్లు. ఫుల్ పన్నా ఉంది, ఇంకా క్లాత్ కూడా మిగిలింది. సో ఇప్పుడైతే మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా బాగుందండి క్లాత్ అయితే మాత్రం, నాకు బాగా నచ్చింది. మెత్తగా ఉంది, అసలు వేసుకున్నట్టే లేదనమాట. డ్రెస్ అనేది అంత లైట్ వెయిట్ ఉంది. నేనైతే ఇంట్లో ఉన్న లైనింగ్ క్లాత్లతోనే అడ్జస్ట్మెంట్ అయితే చేసేసానండి, బయట నుంచి ఏం తీసుకురాలేదు. పాలిస్టర్ లైనింగ్ 2 మీటర్లు తీసుకున్నాను. బాడీ పార్ట్కి 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను. అయితే బాడీ పార్ట్కి పాలిస్టర్ వేసుకుంటే కొంచెం ఇరిటేషన్గా వస్తుందని చెప్పేసి మళ్ళీ లైనింగ్ కూడా యాడ్ చేశాను అనమాట. పాలిస్టర్ కాకుండా లైనింగ్ కూడా యాడ్ చేశాను. అలా చేయాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం. ఓకేనా, మీరు లైనింగ్ వేసుకున్నా పర్లేదు, క్రేప్ వేసుకున్నా పర్లేదు, పాలిస్టర్ వేసుకున్నా పర్లేదు. నాకు పాలిస్టర్ అయితే సెట్ కాదని చెప్పేసి మళ్ళీ పాలిస్టర్కి లైనింగ్ జాయిన్ చేసుకున్నాను. కాటన్ లైనింగ్ వేరే క్లాత్ ఉంటే, సేమ్ కలర్ లేదు కాటన్ లైనింగ్. ఇప్పుడు నేను 4 ఫోల్డింగ్ అయితే చేసేసానండి బాడీ పార్ట్ కోసం. పైన ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు, బాడీ పార్ట్ వచ్చేసి 13.5 ఇంచులు అయితే తీసుకున్నాను. పైన ఖర్చులు వదిలేసి రెడీ అయిన తర్వాత 13.5 అనమాట. ఇలా తీసేసుకుని పైన ఖర్చులు వదిలేసుకుని ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. పొడుగు వచ్చేసి బాడీ పార్ట్ పొడుగు వచ్చేసి 13.5 ఇంచులు. ఎగస్ట్రా ఖర్చు కోసం మళ్ళీ ఒక 1/2 ఇంచు. మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఖర్చు కోసము. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు తీసుకున్నాను. యాక్చువల్గా నాకు ఫుల్ షోల్డర్ 7.5 రావాలి, కానీ ఫ్రంట్ పార్ట్లో డీప్ నెక్ ఇస్తున్నాను కదా, వెనకాల వచ్చేసి బోట్ నెక్ అనమాట. అందుకని చెప్పేసి 7 ఇంచులు తీసుకున్నాను. చంక డౌన్ కూడా 7 ఇంచులే. చెస్ట్ వచ్చేసి 8.5. ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నాను. నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచులు. నేను మొత్తం కూడా అడ్జస్ట్మెంట్ చేసి మరీ కట్ చేసి కుట్టుకున్నానండి. ఫ్యాబ్రిక్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఫుల్ పన్నా అనమాట, 60 బిట్ పన్నా అంటారు కదా, నా అంత హైట్ ఉంది. సో మీకు ఎవరికైనా కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో లింక్ అనేది షేర్ చేస్తాను, తీసుకోండి. ఇలా చక్కగా కుట్టుకున్నారంటే బాగుంటుంది, చాలా మెత్తగా ఉంది క్లాత్ కూడా. నెక్ విడ్త్ వచ్చేసి పావుతక్కువ 3 ఇంచులు తీసుకున్నాను. పావుతక్కువ 3 ఇంచులు. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ మనం కరువు తిప్పేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఎంత వచ్చిందో. మనకి చెస్ట్ అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. మ్యాచ్ అయ్యేటట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి, కిందికి పైకి అడ్జస్ట్మెంట్ అనేది. అయిపోయిందండి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి నేను 5.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుంటున్నాను అనమాట. నేను ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసేస్తున్నాను. నెక్ ఒకటే సపరేట్గా కట్ చేస్తాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ నెక్ ఇస్తున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్గానే బోట్ టైప్ అనమాట. బోట్ నెక్ అయితే ఇస్తున్నాను. ఇలాగా చక్కగా లైన్ అయితే వేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసేసుకుంటున్నాను, బ్యాక్ పార్ట్. తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుని ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుంటాను. సేమ్ ఇలాగే లైనింగ్ క్లాత్ కూడా నేనైతే కట్ చేశానండి. లైనింగ్ క్లాత్ ఎందుకు వేసానంటే నాకు సేమ్ కలర్ లేదు, వేరే కలర్ ఉంది. సో అందుకని చెప్పేసి పాలిస్టర్ అనేది మనకి పైకి కనిపించేటట్టు, లైనింగ్ కాటన్ లైనింగ్ అనేది మనకి బాడీకి టచ్ అయ్యేటట్టు నేనైతే వేసుకుంటున్నాను అనమాట. ఇలా చక్కగా పెట్టేసుకోండి కరెక్ట్గా. నెక్ కూడా విడ్త్ అనేది చూసుకుని కట్ చేసుకోండి. నెక్స్ట్ చంక దగ్గర కూడా లోతు అయితే తీసేసుకోండి, కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత లోతు తీసేసుకోండి ఇలాగా. సో మనకి ఇప్పుడు బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ హ్యాండ్ కటింగ్ చేసుకుని దానిపైన లేయర్స్ వేసుకుంటాను. 2 లేయర్స్ వేసుకున్నాను అనమాట. మన దగ్గర ఇంకా చాలా క్లాత్ ఉంది. అయితే కింద బాటమ్ పార్ట్ కొంచెం ఐడియా చెప్తాను మీకు ఎలా కట్ చేసుకోవాలనేది. ఫస్ట్ వచ్చేసి ఇది క్లాత్ అనుకోండి, ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని కట్ చేసేసుకోండి. ఓకేనా, మీకు ఈజీగా ఉంటాయని చెప్తున్నాను. కట్ చేసేసుకుని ఫస్ట్ వచ్చేసి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని
ఇలాగా మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టేసుకుని ఇలాగా మీకు ఎంతైతే ఎన్ని లేయర్స్ తీసుకుంటున్నారో అన్ని లేయర్స్ని 4 భాగాలుగా చేసుకోవాలన్నమాట. అంటే నడుముని అన్ని భాగాల కింద చేసుకోవాలి. ఇప్పుడు 4 లేయర్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, 4 భాగాలు చేసుకోవాలి నడుముని. అది 8 లేయర్స్ తీసుకుంటే 8 భాగాలు. అయితే మనకి ఏం వస్తుందంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి 4 భాగాలు వస్తుంది. ఓకేనా, 4 ఫోల్డింగ్స్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 2 భాగాలు వస్తుంది. ఎందుకంటే మనకు హాఫ్ సర్కిల్ కాబట్టి 2 భాగాలు. బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు నడుము లూజ్ని 4 భాగాలుగా చేసుకుని అప్పుడు కట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు నడుము లూజ్ని 2 భాగాల కింద కట్ చేసుకుని 2 లేయర్స్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఇదా పైకి వస్తుంది, మనమే కట్ చేసుకోవాలి ఇలా పైకి. కింద లేయర్ నార్మల్గానే బ్యాక్ పార్ట్ లాగే ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. వెనకాల భాగం కట్ చేసేటప్పుడు నడుముని 4 భాగాలు చేసుకుని నడుము లూజ్ కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు 2 భాగాల కింద కట్ చేసుకోండి. 2 భాగాల కింద కట్ చేసుకున్న తర్వాత ఒక భాగం బయటకు తీసుకొచ్చేసి ఒక హైట్ అనేది తక్కువ చేయండి. మీకు ఎంత హైట్ పైకి కావాలో అంత హైట్ పైకి చేసి కట్ చేసేయండి. ఇంకొక భాగం మాత్రం అలాగే ఉంచుకోవాలి. ఓకేనా. సో ఇది వచ్చేసి నేను ఫస్ట్ కట్ చేసిందేమో 2 భాగాల కింద మార్కింగ్ వేసుకుని కట్ చేసుకున్నాను, ఐఎన్లో వచ్చింది. ఇది వచ్చేసి 4 భాగాలు ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకున్నాను. ఇది ఫుల్ సర్కిల్ అనమాట. ఫుల్ సర్కిల్ అంబ్రెలా వెనకాల వచ్చింది. ఫ్రంట్ పార్ట్లో హాఫ్ సర్కిల్ 2 వచ్చినాయి. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. శారీని నేను 2 పార్ట్స్ కింద తీసేసుకున్నాను. ఒక పార్ట్ని 4 భాగాల కింద చేసుకుని నడుముని కట్ చేశాను. ఇంకో పార్ట్ని 2 భాగాల కింద కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత అందులోంచి ఒక భాగం కట్ చేసేసుకుని హైకి ఇచ్చాను అనమాట. అంటే కొంచెం క్లాత్ అనేది కట్ చేసాను, పైకి ఒక స్టెప్ రావాలిగా అందుకుని. ఇది పాలిస్టర్ క్లాత్ అండి. ఇలాగ 4 భాగాల కింద చేసేసుకుని నడుము లూజుని నేనైతే ఇలాగా కట్ చేసేసుకుంటాను, లంగా కటింగ్ టైప్ అనమాట. ఎందుకంటే నేను కొంచెం సన్నగానే ఉంటాను కాబట్టి నాకు పెద్దగా ప్రాబ్లం లేదు. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఫుల్ సర్కిల్ హాఫ్ సర్కిల్ లాగా కట్ చేసుకోవాలి. ఇలాగ లంగా టైప్లో కట్ చేసుకున్నాను. నాకు ఇది కింద ఎంత అయితే హైట్ వచ్చిందో నాకు దగ్గర 34 అలా వచ్చింది. ఈ హైట్ అంతా చూడండి, నా ఫ్రాక్ ఎంత ఉందో అంతా ఒక స్టెప్ వస్తుంది, కిందకి ఒక స్టెప్ అనమాట. నేను క్లాత్ వేస్ట్ చేయలేదు. ఇక చూడండి ఇలా పట్టేసుకుని నాకు ఎంత వచ్చింది, 34 వరకు వచ్చిందండి. సో ఇది వచ్చేసి మనకి హైట్ అనమాట. దీనికన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటాను, లైనింగ్ కన్నా ఎక్కువ తీసుకుంటాను. సో ఇది అయిపోయింది, దీంతో పని లేదు ఇంకా. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా అయితే నేను ఒకేసారి కట్ చేశాను. మీరు అలా కట్ చేయకండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. రెండు కింద కట్ చేసేసుకోండి. ఇది చూసారా పన్నా ఎక్కువ ఉంది. మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఫోల్డింగ్ చేసేసేయండి. ఫోల్డింగ్ చేసుకుని 2 పార్ట్స్ కింద చేసేసుకోండి. నేను చేయలేదనమాట. చేయకపోతే మీకు చెప్పేటప్పుడు నేను కరెక్ట్గా చెప్పినా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పేసి పేపర్ మీద అలా చూపించాను మీకు. ఇక నేను ఏం చేస్తున్నా అంటే ఇలా సగం కింద కట్ చేసేయాలి. యాక్చువల్లీ కట్ చేసేసుకుంటే చాలా చక్కగా ఈజీగా వర్క్ అయిపోతుంది. ఇక 4 ఫోల్డింగ్ చేశాను కదా, 4 ఫోల్డింగ్ చేసినప్పుడు మామూలుగా అయితే మనం ఎలా వేసుకుంటాం, ఫోల్డింగ్ అంతా మన వైపుకు ఉందండి ఇలాగా. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 నడుము లూజు లాగా కట్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి ఫుల్ సర్కిల్ తోటి మనకి నడుము లూజు, తర్వాత హాఫ్ సర్కిల్ తోటి నడుము లూజు. ఫుల్ సర్కిల్ తోటి నడుము లూజు కట్ చేసేటప్పుడు నడుముని 4 భాగాలు చేసుకోండి. హాఫ్ సర్కిల్ తోటి మీకు నడుము లూజు కట్ చేసేటప్పుడు 2 భాగాలు మాత్రమే చేసుకోవాలి. హైట్ వచ్చేసి నేను 35 ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నాను. నేనైతే ఇలా మార్కింగ్ వేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడాని 4 భాగాలు అయితే చేసుకుంటున్నానండి. ఇలా పెట్టేసుకుని లో అండ్ హై. ఓకేనా. ఫ్రంట్ టు బ్యాక్ ఈక్వల్గానే ఉంటుంది. ఇంకొక లేయర్ మాత్రం పైకి వస్తుంది. ఆ పైకి వచ్చిన లేయర్ మీకు ఎంత పైకి కావాలో అంత కట్ చేసుకోవచ్చు. పూర్తిగా మీకు ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలాగా. ఇది వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్లో అంటే నడుముని 2 భాగాలు చేసుకుని మార్కింగ్ వేసుకున్నాను. బ్యాక్ సైడ్ కట్ చేసేటప్పుడు మాత్రం 4 భాగాలు చేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇలాగా మనకి పన్నా ఎక్కువ ఉంది కాబట్టి కింద మిగిలిన క్లాత్ని బాడీ పార్ట్ కింద, తర్వాత హ్యాండ్స్ కింద వాడుకోవచ్చు. ఇంత పన్నా ఉంటే నేను చెప్పినట్టు వస్తుందండి. 5 మీటర్ల క్లాత్ తోటి యాక్చువల్గా అయితే 8 మీటర్లు పడుతుంది. ఇలాంటి ఫ్రాక్ కుట్టాలంటే మీకు 8 మీటర్లు కావాలి. కానీ ఇక్కడ పన్నా ఎక్కువ ఉంది, అందుకని చెప్పేసి మీకు 5 మీటర్లతోనే అయిపోయింది.
ఇలా చక్కగా మార్కింగ్ వేసుకోండి నేను చూపించినట్టు. ఇలాగా మీకు కెమెరా ముందు కనిపించట్లేదు కాబట్టి నేను చెప్తున్నాను. నడుము లూజ్ దగ్గర నుంచి మీ హైట్కి మార్కింగ్ వేసుకోండి. అసలైన హైట్ అనమాట ఇది, ఓకేనా. మీకు కింద సెకండ్ లేయర్ హైట్ అంటే పైన లేయర్ కాదు, మెయిన్ లేయర్ ఇది. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి పైకి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. నడుముని 4 భాగాలు చేసుకుని పైకి ఒక మార్కింగ్, ఓకేనా. ఫస్ట్ పైన కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను, అది బ్యాక్ పార్ట్. ఆ తర్వాత ఫ్రంట్ది కట్ చేస్తాను. సో ఇది అయిపోయింది. జరగట్లేదులేండి, బాగానే సపోర్ట్ చేస్తుంది నాకు క్లాత్ అయితేని. కొంచెం మెత్తగా ఉంది, మనమే చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఈ కింద ఉంది కదా మనకి పన్న ఎక్కువ ఉండడం వల్ల కింద పార్ట్ అనే క్లాత్ అంతా కూడా మనకి హ్యాండ్స్కి బాడీ పార్ట్కి వాడుకోవచ్చు అనమాట. ఇలాగా అంతే, చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు నేను సపరేట్ చేసేస్తున్నాను. మనం కట్ చేసిన తర్వాత సపరేట్ చేయడం అంటే కొంచెం ఎంతైనా ఇబ్బంది. అందుకనే మీకు నేనేం చెప్పానంటే, ఇదిగోండి ఇలా సపరేట్ చేసేటప్పుడు మనం అటు ఇటు జరిగిపోతుంది కదా, అందుకనే మీరు ముందుగానే క్లాత్ని 2 భాగాలు చేసుకోమని చెప్పాను అనమాట. ఇక్కడ నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది, అనవసరంగా 2 భాగాలు చేసుకుంటే బాగుండేదేమో క్లాత్ని అనిపించింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో నడుముని 2 భాగాలు చేసి మార్కింగ్ వేసుకున్నాక అది కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకుని ఇక్కడికి వచ్చింది నాకు. చూసుకుంటున్నాను కరెక్ట్గా ఉందో లేదు, ఎందుకంటే జరిగిపోయింది కదా అందుకని. అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని సగం కింద కట్ చేసుకోవాలి. సైడ్కి సగం కింద కట్ చేసుకుంటే మనకు ఒక పార్ట్ అనేది ఈక్వల్గా ఉంటుంది, ఇంకో పార్ట్ అనేది పైకి వస్తుంది. పైకి రావడానికి నేను ఇక్కడ కట్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే నేను ఈ సైడ్కి కట్ చేసేస్తున్నాను. ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చూడండి, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు ఒక లేయర్ పక్కన పెట్టేసేయండి, బ్యాక్ పార్ట్తో సమానంగా ఉంటుంది. ఈ లేయరు మన లో అండ్ హై అనమాట, ఓకేనా. మీకు ఎంత కావాలంటే అంత. నేనైతే ఒక 12-15 ఇంచుల వరకు అయితే కట్ చేశానండి. ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి పైకి ఒక 15 ఇంచులు కట్ చేసుకున్నాను నేనైతేని. సో మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక 15 ఇంచులు కట్ చేశాను. కొంచెం అలా క్రాస్గా చేసుకుంటూ వెళ్తున్నాను. అదేం అవసరం లేదు కానీ ఇలా పెట్టేసుకుని కట్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఈక్వల్గానే రావాలి, పైకి కిందకి ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఓకేనా. అక్కడి నుంచి ఇక్కడికి నుంచి ఇలాగ వచ్చేసి ఇలా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసి నాకు కట్ చేసిన పీస్ని నేను హ్యాండ్స్ కింద వాడానండి. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట, ఓకేనా. పైకి వస్తుంది. మీకు ఇంకా పైకి కావాలనుకుంటే ఇంకా కట్ చేసుకోవచ్చు. నేను మొత్తం కుట్టిన తర్వాత అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి కిందకు వస్తుంది అనమాట, కింద పార్ట్ ఇది, ఓకేనా. ఇది కింద పార్ట్. దేని దానికి సపరేట్గా కట్ చేసుకోండి బెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. నార్మల్గా మన హ్యాండ్ ఎలా కట్ చేస్తాం అలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి లో దగ్గర కట్ చేసిన పీస్ అనమాట. కర్వ్ బాగా తిరిగింది కదా, హాఫ్ సర్కిల్తో ఉంది కదా, మనకి ఉన్నదాంతో అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుని 2 స్టెప్స్, అటు ఒక 2 స్టెప్స్ ఇటు ఒక 2 స్టెప్స్ వచ్చేటట్టు, అంటే లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి 2 స్టెప్స్ వచ్చేటట్టు ఇలా చక్కగా చూడండి. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5, ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుని కట్ చేస్తాను అనమాట. చూసుకుంటున్నాను తక్కువ క్లాత్లో ఏమైనా అడ్జస్ట్ చేద్దామని, కానీ నా దగ్గర ఇంకా క్లాత్ ఎక్కువ ఉండిపోయిందండి. అసలు ఇంతలాగా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. క్లాత్ అనేది బాగుంది, పన్నా ఎక్కువ ఉంది కదా అందుకుని. ఇది ఒక 2 లేయర్స్ వస్తుంది, ఆ పక్కన ఒక చిన్న లేయర్ వస్తుంది. డౌన్ వచ్చేసి నేను 3 ఇంచులు తీసుకున్నాను. ఇలా చక్కగా మార్కింగ్ వేసుకుని నీట్గా కట్ చేసేసుకుని కుట్టేసుకోండి అంతే. లో అండ్ హై అనమాట. మీకు హ్యాండ్ హైట్ మీ ఇష్టం, పూర్తిగా హ్యాండ్ హైట్ అనేది పూర్తిగా మీ ఇష్టం. నేనైతే ఒక 6 ఇంచులు తీసుకున్నాను. పక్కన ఇంకొక క్లాత్ ఉంది కదా, అది చిన్న లేయర్ అనమాట. ఇది ఒక లేయరు 2 హ్యాండ్స్కి వస్తుంది, ఇది చిన్న లేయరు. ఇది కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా అంతే కట్ చేసుకోవాలి.
అయిపోయిందండి. ఇంకోండి ఒక దాని మీద ఒకటి వస్తుంది అనమాట. మిగిలిన క్లాత్ తోటి బాడీ పార్ట్ కూడా కట్ చేసేసుకోండి. మిగిలిన క్లాత్లు ఉన్నాయి కదా, వీటితోటి బాడీ పార్ట్ అనమాట. అయితే 4 ఫోల్డింగ్ చేసాను, వస్తుందేమో ట్రై చేస్తున్నాను. చిన్నపిల్లలకైతే ఫుల్ సర్కిల్ 2 అవుతాయండి. చిన్నపిల్లలకైతే ఫుల్ సర్కిల్ తోటి, నాకు ఫుల్ సర్కిల్ తోటి ఇలా అయింది కదా, పన్నా ఎక్కువ ఉండటం వల్ల బాగా వచ్చిందనమాట. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాను, 4 ఫోల్డింగ్ చేసేసుకుని బాడీ పార్ట్ ఇలా చక్కగా పెట్టేసుకుని గమ్ము పెట్టి ఏం జాయిన్ చేయలేదు, మొత్తం కూడా మిషన్ మీదే ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోండి. ఇలాగా. సో ఇది కూడా అయిపోయింది. ఇక్కడ సపరేట్ చేసేసుకోండి. కింద ఫోల్డింగ్లో ఉంది కదా, సపరేట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్కిప్ చేయకండి, పెద్దగా ఏమి ఎక్కువ లెంత్ అయితే తీసుకోండి టైము. జస్ట్ నెక్ దగ్గర కుట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది. క్యాన్వాస్ అవి ఏం వాడలేదు. మీకు కావాలనుకుంటే మోడల్ నెక్స్ అయితే పెట్టుకోవచ్చు. సో అయిపోయిందండి. మనకి స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు నార్మల్ హ్యాండ్ కటింగ్ ఉంది కదా, నార్మల్గా ఎలాగే హ్యాండ్ కట్ చేస్తాం అలా కట్ చేసేయండి అంటే సరిపోతుంది. అంటే వాటికన్నా తక్కువ హైట్ కుట్టుకోవాలన్నమాట. మన లేయర్స్ కన్నా తక్కువ హైట్ అనేది కట్ చేసుకోవాలి. నేను 2 హ్యాండ్స్ కూడా ఇలాగే కట్ చేసుకున్నాను. లోతులు ఏం అవసరం లేదండి. దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని మళ్ళీ కట్ చేసుకోవాలి. లోపల ఒక హ్యాండ్ వస్తుంది, దానిపైన 2 లేయర్స్ వస్తాయి అన్నమాట. ఇలా పెట్టేసుకుని అతుకులు ఏం పడకుండా చూడండి, ఎందుకంటే క్లాత్ ఎక్కువే ఉంది కదా, అతుకులు పడినంటే టైం వేస్ట్ అవుతుంది. ఇలా పెట్టేసుకుని కట్ చేసాను. 2 మనకి నార్మల్ హ్యాండ్ అనమాట. ఇలాగా. ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ అయితే చూపించేస్తాను. స్కిప్ చేయకండి. ఫస్ట్ హ్యాండ్ని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మొత్తం కూడా మిషన్ మీద జాయిన్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా జాయిన్ చేసేసుకున్నాను. దీనిపైన ఒక లేయర్ అయితే పెట్టాను. దీనిపైన పెద్ద లేయరు, ఓకేనా, పెద్ద లేయరు, దానిపైన చిన్న లేయర్ పెట్టుకోవాలి. కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. ఒక చిన్న టక్ ఇచ్చేసుకొని మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి. మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని ఆ టక్ అనేది మిడిల్లో ఉండాలన్నమాట. ఇలాగా. దీనిపైన ఇంకొక లేయర్ పెట్టేసింది, చిన్న లేయరు. ఇలా పెట్టేసుకుని దీనిపైన ఒక చిన్న లేయర్ పెట్టేసేయండి. ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఇలా మొత్తం నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ 2 లేయర్స్కి పీకో చేసేసుకోండి. పీకో చేసేటప్పుడు సాగదీస్తూ చేయండి. కర్వ్స్ లాగా వస్తాయి అన్నమాట. సాగదీయాలి, ఎందుకంటే ఇది హాఫ్ సర్కిల్లో ఉంది కదా, సాగదీస్తే సాగుతుంది, కర్వ్స్ లాగా వస్తుంది. ఇవన్నీ కూడా ఇలాగే జాయిన్ చేసేసుకోండి. అయిపోయింది. మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇంకొక హ్యాండ్ కూడా అంతే. ఇదిగోండి ఇలాగా. ఇలా పెట్టేసుకుని మీరు పీకో చేసుకొచ్చేసేయండి. నేనైతే సాగదీస్తూ పీకో చేశాను. చూడండి ఇలా కర్వ్స్ కింద వస్తుంది అనమాట. సాగదీస్తూ పీకో చేస్తే ఇలాగా కర్వ్స్ కింద వస్తుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని నెక్ దగ్గర కుట్టేసుకుని తిప్పేసుకుని మొత్తం అంతా జాయిన్ చేసుకుని డాట్స్ వేసేసుకోవాలి. సో దీనికి లైనింగ్ క్లాత్ నేను కాటన్ కూడా యాడ్ చేసేసి మొత్తం కూడా జాయిన్ చేసుకుని మీకు చూపిస్తాను. నెక్ ఎలా ఉందో అలాగా సేమ్, రౌండ్ అయితే రౌండ్, మనకి స్టార్ అయితే స్టార్, ఏదైనా సరే. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని నడుము లూజ్ 8 ఇంచులు, అక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలి. 1 ఇంచు, అప్పుడు కిందకి దిగిపోయినట్టు రాదనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిపైన లైనింగ్ క్లాత్ వైపుకి ఒరిజినల్ క్లాత్ వైపుకి జాయిన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి లైనింగ్. ఇదిగోండి ఈ కలర్ ఉంది నాకు, కాటన్ లైనింగ్, అందుకని చెప్పేసి బయటకు పెట్టాను. ఇలాగా నాకు కొంచెం నడుము లూజ్ ఎక్కువే పెట్టానండి. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటాను, ఎందుకంటే లూజ్ వస్తుంది అనమాట కొద్దిగా. నేను లంగా టైప్లో కట్ చేశాను కదా, అందుకుని. లైనింగ్ క్లాత్ వైపుకి లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ వైపుకి ఒరిజినల్ క్లాత్. ఇది కొంచెం సాగే గుణం ఉంటుంది కాబట్టి మీరు సాగదీస్తూ కుట్టకూడదు, లూజ్గా వదులుకుంటూ కుట్టాలి. నేను వచ్చేసి ఇప్పుడు హాఫ్ సర్కిల్లో ఒక స్టెప్ అయితే పెడుతున్నాను, ఓకేనా. అంటే మనం లో కట్ ఇచ్చాం కదా, అదనమాట. ఆ తర్వాత కొంచెం హైట్ ఎక్కువ ఉన్నది పెడుతున్నాను. ఈ 2 కూడా హాఫ్ సర్కిల్తో కట్ చేసినవి.
నడుము లూజ్ని 2 భాగాలు చేసుకుని కట్ చేసినవి ఇవి. ఇలా రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. లూజ్గా పెట్టండి, సాగిపోతుంది. లేదండి సాగిపోతే మనకి ఫ్రంట్ పార్ట్లో ఫినిషింగ్ నీట్గా రాదనమాట. అర్థమైంది కదా. కింద వచ్చేసి కొంచెం తక్కువ హైట్ ఉన్నది పెట్టాను, ఆ తర్వాత మెయిన్ హైట్ పెట్టాను అనమాట. రెండు కూడా హాఫ్ సర్కిలే. అదే మీరు ఫుల్ సర్కిల్తో కుట్టుకోవాలనుకుంటే నడుముని 4 భాగాలు చేసుకోవాలి. అదే నార్మల్గా మనం ఎలాగైతే కుట్టుకుంటామో అదే. కానీ ఇది లో అండ్ హై, తక్కువ క్లాత్ తోటి 5 మీటర్లే. మామూలుగా మీరు ఇలా కుట్టుకోవాలనుకుంటే 8 మీటర్లు కావాలి. మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇలాగా అయిపోయిందండి. ఇదిగోండి ఇలా వస్తుంది. రెండోది కూడా అలాగే కుట్టేసుకోండి. రెండోది వెనక సైడ్ అయితే ఒకటే లేయర్ వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇంకోండి ఇలా వస్తుంది అనమాట, లో అండ్ హై. ఓకేనా, బాగా వచ్చింది కదా. వెనకాల ఫుల్ సర్కిల్ వస్తుంది. అది కూడా జాయిన్ చేసేసుకున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం. షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసేసుకుందాము. ఇలా ఈక్వల్గా పెట్టేసుకోండి. ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే, ఇంకోటి కూడా జాయిన్ చేసుకుని ఒక హ్యాండ్ సైడ్ జాయిన్ చూపిస్తాను, రెండోది మీరే చేసేసుకోండి. ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే. తర్వాత వచ్చేసి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంతే. మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అంతే. ఇది అయిపోయిన తర్వాత సైడ్ జాయిన్ చేసేద్దాము. ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనం హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు. ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. నడుము దగ్గరికి వచ్చేసరికి అక్కడి నుంచి ఒక 2 ఇంచుల వరకు అన్నీ కలుపుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోండి. కింద లేయర్స్ పైన లేయర్స్ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి 2 ఇంచుల వరకు. ఇలా 2 ఇంచుల వరకు చూడండి. మొత్తానికి మన ఒరిజినల్ క్లాత్ 3 లేయర్స్ వస్తాయి, లైనింగ్ క్లాత్ 2 లేయర్స్. ఇది బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని సపరేట్గా చేసేసుకొని ఈ 3 లేయర్స్ని, 3 ఎందుకు వచ్చినాయి అంటే ఒకటి సపరేట్గా మనం యాడ్ చేసాం కదా పైన, అదనమాట. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ వేసేటప్పుడు ఇలా ఇంకొకటి కుట్టేసుకుని ఈసారి ఒరిజినల్ క్లాత్ని లోపలికి తోసేసుకుని లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా అయిపోయిందండి. రెండో సైడ్ కూడా అలాగే కుట్టేసుకుని కార్నర్కి ఇంకో కుట్టు వేసేసుకోండి, సరిపోతుంది. కార్నర్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు 2 వైపులు అయిపోయిన తర్వాత ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుంటాను. ఓకేనా, ఇలా పెట్టేసుకుంటే మనకి లైట్గా వచ్చింది అంతే, మరి ఎక్కువ ఏం రాలేదు నాకు, జస్ట్ లైట్గా వచ్చిందనమాట. నేనైతే కొంచెం కట్ చేసుకుంటున్నాను. పైన క్లిప్స్ పెట్టేశానండి, క్లిప్స్ పెట్టేశాను. పెడితేనే మనకి తెలుస్తుంది కదా కరెక్ట్గా. ఇలాగా నీట్గా కట్ చేసుకుని పీకో చేసేసుకోవాలి. పీకో చేసేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. పీకో చేసుకునేటప్పుడు కొంచెం సాగదీస్తూ చేసుకోండి, వైర్ లాగా కర్వ్స్ తిరుగుతుంది. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ప్లెయిన్ క్లాత్ అనుకోండి ఇంకా బాగా హైలైట్ అవుతుంది. ఇది కొంచెం పైన నాకు ప్రింటెడ్ ఉంది కాబట్టి అలా కనిపించింది. అయినా సరే నాకైతే ఈ పన్నాకి 5 మీటర్లతోనే అయిపోయింది అనమాట. 8 మీటర్లు కావాలండి దీనికి, ఎందుకంటే మామూలుగా 5 మీటర్లు వచ్చేసి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా వస్తుంది. మళ్ళీ దానిపైన ఇంకొక 3 మీటర్స్ కావాలి. నాకు అంత అవసరం లేదు, ఇంత అయితే సరిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.